నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ మొత్తం ఒక ఎత్తు అయితే, ఒక హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ ఏదైతే ఉందో అదంతా ఒక ఎత్తు. సో దానిలో మాధవీలత గారైతే ఒక క్యాండిడేట్ ఉన్నారు. విరించి హాస్పిటల్స్ ఓనర్స్. ఆమె బాగా ఫైట్ చేస్తున్నారు. ఎవరు ఓవైసీ గారితో. సో ఈసారి పార్లమెంట్ అక్కడ ఈ హైదరాబాద్ పార్లమెంట్‌లో మాధవీలత గారు గెలుస్తారా? గెలవరా? మీ మాటల్లో. మాధవి పెద్ద ఫైట్ ఇస్తుంది కానీ గెలవదమ్మా. హ్మ్. గెలిచేంత సీన్ లేదు. హ్మ్. అంత లోతుకి జనాల్లోకి పైపైన డబ్బుంది, గురించి హాస్పిటలు, దేవుని స్తోత్రాలు, దేవుని ఈ మాట్లాడేటం అంత మాత్రాన ప్రజలు ఓట్లేసేస్తారంటే కాదు. ఒక రాజాసింగ్ లాగా ఫైట్ చేస్తారా ముస్లిమ్స్ తోటి లేదు. మొన్నటిదాకా ముస్లిం తోటి మంచి స్నేహంగానే ఉండింది. ఇవాళ రాజకీయాల కోసమని మాట్లాడతారు తప్పితే ప్రజలకు ఆ నమ్మకం ఈవిడ మన కోసం నిలబడుతుంది, మన కోసం పోరాడుతుందని. ఎందుకంటే ఈవిడ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. విరించి హాస్పిటల్ లో కూడా మీద కేసులు ఉన్నాయి, మూసేశారు కూడా. కరోనా టైంలో మూసేశారు కూడా అని చేసి. సో ఆమె డబ్బులు ఉన్నాయని పార్టీ ఇచ్చింది. ఇవాళ బీజేపీ ఎలా తయారైందంటే ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ ఎవరు డబ్బుంటే వాళ్ళు, సిద్ధాంతం లేదు, గడిది గుడ్డు లేదు, ఎవరు డబ్బుంటే వాళ్ళకి సీట్లు ఇవ్వటం, మనకు వీలైనంత మనం దంచుకుంటాం అన్నట్టు తయారయ్యారు. అలాగే మోడీ గారు ప్రచారానికి వస్తే మోడీ గారి ప్రచార రథంలో నుంచుంటానికి 2,00,000. నువ్వు కావాలంటే 2,00,000 ఇస్తే నువ్వు రేపు మోడీ గారి ప్రచార రథంలో నువ్వు నుంచోవచ్చు. ఎంపీ సీట్ అంటే 2 ఎకరాలు, 2 ఎకరాలు భూము, డబ్బులు కాకుండా 2 ఎకరాలు ఇస్తే నీకు ఎంపీ సీటు. నీవు పార్టీలో ఉన్నావా, పార్టీలో ఎప్పటించి ఉన్నావు, పార్టీకి ఏంటి సిద్ధాంతం ఏమీ లేకుండా పోయిన దౌర్భాగ్య స్థితి దిగజారిపోయింది స్టేట్ యూనిట్. ఈ అమ్మాయికి సీట్ ఇచ్చినాకే పార్టీలో చేరింది ఈ అమ్మాయి, ముందు చేరలా. సో అంటే బీజేపీ దేవుడు స్తోత్రం చదివితే బీజేపీ అనుకుంటే కాదు కదా. ఆవిడేదో మాట్లాడేస్తుంది అంతే. ఫైటు అక్కడ ఫైటు ఓవైసీ తోటి ఫైట్ అంటే అక్కడ లోతుకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళగలగాలి. పైన సిటీలో కూర్చొని మాట్లాడటం కదా, లోపలికి వెళ్ళగలగాలి. లోపలికి వెళ్ళి ఛాలెంజ్ చేయగలగాలి. అది ఒకనాడు నరేంద్ర అంటాడు, అక్కడే ఉండి అక్కడే తన ఫ్యామిలీ పెట్టుకుని తను అక్కడే బతుకుతూ ఫైట్ చేశాడు ఓల్డ్ సిటీలోనే ఉంటూ. సో దొంగ ఓట్లు ఎక్కువ అక్కడ. ఇవాళ వెళ్ళి చూడు, ఒక ఏరియాలో సపోజ్ 10,000 ఓట్లు ఉన్నారంటే ఎన్నికలప్పుడు చూడు 18,000 ఓట్లు ఉంటాయి. ఆ 8,000 ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. వాటిని ఛేదించగలిగే ధైర్యము, సత్తా కావాలి. అది చేయలేరు వీళ్ళు. బీజేపీ నాళ్ళు చేయగలిగిందా? చేయలేదు. ఉన్న పైకి వాడుకుంటారు అంతే. ముస్లిం, ఓల్డ్ సిటీ ముస్లిం అని వాడుకుంటాం తప్పితే వాళ్ళని ఛేదించగలిగే ధైర్యము, సాహసం వీళ్ళు చేయరు. అక్కడే ఓవైసీ సక్సెస్ అవుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతోటి ఆటకాగుతుంది ఓవైసీ. టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం ఉంటే తెలుగు. ఏ పార్టీ అధికారంలో వస్తే వాళ్ళతో ఆటకాగుతారు. వాళ్ళ ఏరియాని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. అది ఛేదించగలగటం ఆషామాషి విషయం కాదు. ఏదో 4 చక్కటి తెలుగులోనూ 4 దేవుని స్తోత్రాలు చదివేస్తే అది పోరాటం అనుకుంటే. ఆమె దగ్గర డబ్బులు బాగున్నాయి. ఓటుకి 10,000 ఖర్చు పెట్టేంత సత్తా ఉందని అంటున్నారు. దాని మీద ఏమంటారు? ముస్లిమ్స్ అమ్మా, అక్కడ ముస్లిమ్స్ డబ్బులకి నువ్వు 10,000 ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళు గుంప కొత్తగా వాళ్ళకే వేసుకుంటారు. అది దొంగ ఓట్లను ఛేదించకపోతే అక్కడ ఓవైసీని అరాచకాన్ని అడ్డుకోవడం కష్టం. ఈ అమ్మాయి శక్తి సరిపోదు. ఊరిని డబ్బులున్నాయి కనుక ప్రచారం బాగా చేసుకోవచ్చు. అందరితో నా రథాలు అందరూ 4 పెడితే తిను 10 పెట్టచ్చు అంతే. తప్పితే షీ కెన్ గివ్ ఏది రియల్ ఫైట్ కాదు, పేపర్ ఫైట్ ఇవ్వగలరు. అండ్ ఇంకా ఎప్పటికీ హైదరాబాద్ని ఓడించలేరంటారు ఎవరు? ఎప్పుడో. ఇవాళ యాక్చువల్గా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాజాసింగ్ని పెట్టాలి. రాజాసింగ్ని క్యాండిడేట్ పెట్టుకుంటే ఫైటు తెలిసేది నిజమేటు. దూరతాడు, లోపలికి వెళ్తాడు, అన్ని లాగుతాడు, ఫైట్ చేస్తాడు. రాజాసింగ్ని పెట్టరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ డ్రామా ఉండాలి అంతే, ఆ సీన్ అలా ఉండాలి, క్లాష్ అంతే. అది పెట్టుకుని వీళ్ళు బతికేస్తారు తప్పితే నిజంగా దాన్ని ఛేదించడం అనేది బీజేపీకి లేదు. అది ఛేదించడం రాజాసింగ్ని పెడతారు. రాజాసింగ్ కన్నా పవర్ఫుల్లా రాజాసింగ్ దమ్మున్నాడు, నిలబడతాడు. ఓవైసీనా రాజాసింగ్ అప్పుడు తెలుస్తుంది. రాజాసింగ్ని బెటరు. వీళ్ళ దగ్గర ఉన్న అందుకనే బీజేపీ ఆ డబ్బులు
రాజాసింగ్ ఇంత డబ్బులు ఇవ్వలేడు కదా ఈఎంఐ ఇచ్చినట్టు. ఈ అందుకని చెప్తాను ఊరినే డ్రామా పైన డ్రామా. రేపు ఏంటంటే ఆ అమ్మాయి ఈ ఎలక్షన్ ద్వారా మాధవీలత అనే అమ్మాయి ఢిల్లీలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంది. పార్టీ ఆ అమ్మాయిని బాగా డబ్బులకు వాడుకుంటుంది. ఇక్కడ లోకల్ పార్టీ లోకల్ స్టాండ్ యూనిట్ బాగా అమ్మాయిని డబ్బులు వాడుకుంటారు. ఆ అమ్మాయి పార్టీని వాడుకుంటుంది. అంతే జరగబోయే తప్పితే ఏమీ ప్రజలకు జరగబోయే మంచి ఏమీ లేదు. ఓల్డ్ సిటీలో ధర్మస్థాపన ఏమి జరగబోయేది. నిఘా వర్గాల ద్వారా ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. 2-3 రోజుల్లో ఆమె మీద దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి. పోలీస్ సిటీ ఏరియాలో అని ఇవన్నీ చెప్తున్నారు. ఊరినే ఒక జనాల్లో ఒక సింపతి క్రియేట్ చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు దాడులు. ఇవాళ కొత్తగా మాధవీలత ఏదో చించేస్తారు దాడులు జరుగుతాయి ఏంటి ఊరినే అలా అని ఒక సింపతి జనాల్లో సింపతి క్రియేట్ చేయడానికి అయ్యో పాపం ఆడది ఆ అమ్మాయి మీద జరుగుతాయి అన్నీ జరగబోతాయి ఊహాజనితమైన ప్రాపగాండాలు ఇవి. ఏం ఓవైసీ అంత ఎదవ కాదు. ఓవైసీ కన్నింగ్ మాస్టరు. వెదవకిను కన్నింగ్ చాలా తేడా ఉంటుంది. అతను చాలా కన్నింగ్. ఎవరిని ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు. ఓల్డ్ సిటీలో తనకున్న స్థావరం తనకు తెలుసు. తన ఓటింగ్ బాక్స్ తనకు తెలుసు. సో వీళ్ళంతా ఎక్కడ పైన తిరగాలి తప్పితే ఆ లోపలికి వీళ్ళు రానివ్వకుండా అడ్డుకోవడం తెలుసు అతనికి. నీకు ఓల్డ్ సిటీలో నువ్వు తప్పు రాంగ్ రూట్లో వెళ్తున్నావు అనుకో, పోలీసులు ఓల్డ్ సిటీలో ఆ ముస్లిం పిల్లాడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, పోలీసు వాడిని ఆపమను, ఆపి కేసు రాయమను, చూడు కావాలంటే రాయరు. వాడు ఒకవేళ ఆపినా చల్బే అని వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ అరాచకం అది. అలాంటి అరాచక స్థితిలో ఉంది అక్కడ. దాన్ని వీళ్ళు ఏం చేయాలి? గట్టిగా ఫైట్ చేసి దానికి ఆనాడు ఆలయ నరేందర్ లాంటి నాయకుడు ఉన్నాడు కనుక తను అక్కడే కాపురం పెట్టుకుని అక్కడే ఫ్యామిలీ పెట్టుకుని ధైర్యంగా నిలబడి. అంటే ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో కొంతమంది సాధారణ ప్రజలు అలాంటి కొంచెం భయాందోళనకు గురవుతా అని ఉంటారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనం కూడా చూసి ఉంటాం, మీరు వినే ఉంటారు. సో దానికి ఏం చెప్తారు? భయాందోళన ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఉందమ్మా. ఇప్పుడు ఆఖరికి ఫ్లైఓవర్ కట్టడానికి కూడా అక్కడ ఓవైసీ పర్మిషన్ కావాలి. టాటా కేబుల్స్ వేయటానికి కూడా ఓవైసీ పర్మిషన్ కావాలి. వాళ్ళు అన్నీ ప్లాన్కు మించి రోడ్డు మీదకి ఇల్లు కట్టేసుకుని ఉంటారు. అది మామూలు మన ఏరియాల్లో వస్తుంది. జిఎంసీ వాళ్ళు వస్తారు, ఇది 20 అడుగులు వెనక్కి 10 అడుగులు వెనక్కి పేర్లు రాసేసి వెళ్తారు. అక్కడ రాయమను అసలు రాయరు. ఎవరు రాస్తా అంటే తన్ని తరిమేస్తారు. అది ఒక దౌర్భాగ్యమైన అట్మాస్ఫియర్. అది అట్మాస్ఫియర్ ఇవాళది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఏర్పడింది. ఎప్పుడో దానికి ఒక ముగింపు వస్తుంది. ముగింపు రాకుండా ఉండదు. ముగింపు ఉండబట్టే అతను అంత ధైర్యంగా హిందువుల్ని అప్పుడు ఏమైంది మామూలుగా హిందువుల్ని 24 గంటలు పోలీసులు తప్పుకోమనండి, హిందువులను ఒక్కడు లేకుండా చేస్తారని అసదుద్దీన్ ఓవైసీ అన్నాడు. ఏమైంది అప్పుడు ఎక్కడుంది మాధవీలత? అప్పుడు ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం మాట్లాడలేదు. మరి వాడు అంత ఓపెన్గా పబ్లిక్గా పోలీసులు తప్పుకోమండి 24 గంటల్లో హిందూ అనేవాడు లేకుండా చేస్తామని మాట్లాడాడు. హిందూ దేవుళ్ళని ఓపెన్గా తిట్టాడు. కాళికామాతని, లక్ష్మీదేవిని వర్ణించి తప్పుగా మాట్లాడాడు. ఆ రోజు ఎవరు మాట్లాడలేదే. ఊరిని వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు మేము దామ్ దూమ్ అంటే కాదు. వీళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. మూల మాటలే, నోటి ఇది చెప్తే చేతల్లో చేతల్లో మొత్తం బీజేపీ స్టేట్ యూనిట్ ఫెయిల్యూర్. ఏ విషయంలోనూ సక్సెస్ కాదు, వాళ్ళు అన్నీ ఫెయిల్యూర్. ఇవాళ ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు, ఒక ఆలయ నరేంద్ర, ఒక విద్యాసాగర్ రావు, ఒక దత్తాత్రేయ, ఒక రవి రామారావు, ఇలా మహానుభావులు బీజేపీ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకుని నడిపారు కనుక పార్టీ ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా రాకపోయినా పార్టీ బతికుంది. ఇవాళ అలాంటి నాయకులు లేరు. వాళ్ళంతా ప్రజల నుంచి ఒక సిద్ధాంతపరంగా ముందుకు వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు పైనుంచి ఎవడో కూర్చోబెడితే కూర్చున్నవాళ్ళు. వీళ్ళంతా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళెవరు ఉన్న నాయకుల పేర్లు ఒక్కరు చెప్పడం ప్రజల నుంచి వచ్చిన నాయకుడు లేదు. ఒక వెంకయ్యనాయుడు గారు కూర్చోబెడితే ఒక నాయకుడు, ఒక లక్ష్మణ్ గారు కూర్చోబెడితే ఇంకో లక్ష్మణం, ఇలా పెద్దవాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడితే తప్పితే వీళ్ళంతా ప్రజల నుంచి ముందుకు వచ్చిన ప్రజల సిద్ధాంతాలు వచ్చిన నాయకుడు కాదు. కనుక వీళ్ళకి ఏదో మా సీటు మేము కాపాడుకుంటే చాలు, మన పోస్ట్ మనం కాపాడుకుంటే చాలు తప్పితే పార్టీ సిద్ధాంతం ఇది వీళ్ళకి చేత కాదు. వీళ్ళు చెయ్యరు. వీళ్ళు పబ్బం గడుపుకుంటారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.